పరిశుద్ధుడును పరలోకమందున్నటువంటి యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశం మహాకాశంలో పట్టజాలనటువంటి దేవ, నిత్యం ఆ పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో స్తుతింపబడుతున్నటువంటి మా స్తుతులపైన ఆశీనుడైన నా రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. వాక్య శరీరధారి హోసన్నా మెస్సీయ యేసయ్య, దేవాది దేవ, రాజాది రాజా, మహాగణుడ, సర్వంతర్యామి, సర్వకృపనిధి ప్రభువా, జీవాధిపతి, జీవంగల రాజా, జీవిస్తున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచినటువంటి శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు కూడా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మీ నామంలో, మీ ప్రేమలో, మీ దయలో నా ప్రభావ మమ్మల్ని ఇలాగను కొనసాగిస్తున్నందుకే వందనాలు ప్రభావ. ప్రస్తుతం ఉన్నటువంటి ఆపత్కల పరిస్థితులలో, చింతలలో, శ్రమలలో ఉన్నాం తండ్రి. గడ్డు పరిస్థితుల్లో ఆపత్కాలంలో ఉన్నాం నా తండ్రి. అయినా కూడా నాయన ప్రేమతో మీ దక్షిణాస్తం చాపారు, చల్లని మీ చూపులు మా పైన ప్రసరింపజేసి ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీ నామంలో ఉంచినందుకే వందనాలు ప్రభావ. ఈ సమయాన్ని నా ప్రభావ యేసయ్య మీ దాసునికి అప్పచెప్పుతుండగా నాయన పరిశుద్ధమైనటువంటి అమృత తుల్యమైనటువంటి మాటల చేత నా ప్రభా బైబిల్ క్లాసును కొనసాగిస్తుండగా నాయన ప్రతి ఒక్క వచన భాగాన్ని నా తండ్రి యేసయ్య మేము ఇక్కడ లిఖించుకున్నట్టుకు, రాసుకున్నట్టుకు, నా ప్రభా జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు మాకు సాయం దయచండి నా తండ్రి. ప్రభా మీ యొక్క నామంలో ఉన్నటువంటి పరమార్థం మీద తెలుసుకుంటుండగా నా ప్రభా బైబిల్ పారాయణం జరుగుతుండగా నాయన ప్రతి విషయంలో నాయన మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధుడని సెలవిచ్చిన వాగ్దాన ప్రకారంగా నా ప్రభా ఈ పరిశుద్ధ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. జరుగుతున్న ప్రతిదినైనా ప్రతి క్రియ నా ప్రభా తండ్రి యేసయ్య మీరే ఆశీర్వదించి, దీవించి, పరిశుద్ధపరిచి ముందుకు నడిపించమని, వినిచున్నటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని నా ప్రభా తండ్రి యేసయ్య మేము విని గ్రహించుకునేటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని, అట్టి శక్తి ఆత్మతో అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన, దివ్యమైన, ప్రశస్తమైన నామంలో దీన మనస్తడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కనుక మరి ఈ సమయంలో వర్డ్ ఆఫ్ ట్రూత్ బైబుల్ కాలేజ్ మరి కడప డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మరి లూకా గారు ఉన్నారు. ఆయన కూడా చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఏర్పాట్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మేము ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మరి ఒక్కసారి కలుసుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈవులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నాయన ఈ దాసులకి మరి నీ వాక్యాన్ని నేర్పించేటువంటి భారమును పెట్టి ప్రయాసతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క బైబిల్ క్లాస్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వారందరినీ కూడా నాయన మీరు దర్శించండి. మరి కనెక్ట్ కానిటువంటి వారు తొందరగా మరి నాయన త్వరపడి జ్ఞాపకం చేసుకుని మరి కనెక్ట్ అవడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. నీ దాసులు నాయన తండ్రి తెలియజేస్తుండగా మరి శ్రేష్టమైనటువంటి లోతైన విషయాలు మేము గ్రహించినట్లు కృప చూపించండి. ఈ ఆత్మ కార్యము మా మధ్య జరిగించండి. చేరొచ్చే ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి. ఆయన ఈ బైబుల్ క్లాసులు తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలిగించినట్లుగా తండ్రి, ఈ పరలోకపు సత్యాలను మేము గ్రహించినట్లుగా తండ్రి మీరు మాతో ఉండి మీరే స్పష్టంగా సూటిగా మాట్లాడి మహిమ పొందమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగాక. మరి ప్రార్థించినటువంటి మరి దైవ సేవకులు జేమ్స్ రవి గారికి మరి లూకా గారికి మరి ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ సమయంలో మనకి 9వ క్లాస్ మరి బైబిల్ క్లాస్ని తీసుకోవడానికి మన మధ్యలో సత్యప్రసాద్ అన్న గారు సిద్ధంగా ఉండగా మరి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు సత్యప్రసాద్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord. Thank you very much, Suresh garu. Word of Truth Bible College ఫస్ట్ బ్యాచ్ అందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు, మరి ఉదయకాల శుభములు తెలియచేస్తూ, మరి బయట పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ బాగున్నారు కదా, సంతోషంగా. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. బాగున్నానని నోటితే చెబితే బాగుండేదేమో. హల్లెలూయా. బాగున్నామన్నా. బాగున్నాం బ్రదర్. ప్రభు కృపలు అందరూ క్షేమమే. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లాస్ట్ వీక్ మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మరి ఈ వీక్ కూడా ఈ సెకండ్ క్లాస్లో కూడా మనము 9th క్లాస్లో కూడా మనము
కొన్ని విషయాలను కొనసాగింపుగా మనము ఈ సమయంలో చూస్తూ ముందుకి సాగిపోదాం. అయితే మనము మొదటిగా 3 పాయింట్స్‌తో మనము స్టార్ట్ చేసాం. మరి అది చూసినట్లయితే హర్డిల్స్ టు గ్రోత్ అనేది మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, మరి 3 రకాల విషయాల్లో మనం గనక జాగ్రత్త లేకపోతే, 3 రకాల విషయాల్లో మనం గనక మన ఆలోచన కలిగి లేకపోతే, మన అభివృద్ధికి అవి ఆటంకాలుగా అవే ప్రమాదం చాలా ఉందని గుర్తించాం. మొదటిగా మనము ట్రాన్స్‌పరెన్సీ ట్రిపుల్ ట్రీ ఫార్ములా అనుకున్నాం. ట్రాన్స్‌పరెన్సీ ఒకటి తప్పకుండా ఉండాలి. మరి ట్రాన్స్‌పరెన్సీ అన్నప్పుడు అది ట్రస్ట్ బిల్డ్ చేయటానికి, నమ్మకము బిల్డ్ చేయటానికి మరి ఉపయోగపడుతుంది కాబట్టి పారదర్శకత నమ్మకానికి పునాదిగా మనము చూస్తూ వెళ్ళాం. రెండవది మనము టార్గెట్, దర్శనము, గురి కలిగి ఉండుట ఎంతో అభివృద్ధికి మరి కావలసిందిగా మనం చూసాం. మూడవది సాక్ష్యము, టెస్టిమోనీ అనుకున్నాం. అయితే ఈ పారదర్శకత అనేది నుంచి ఈ టార్గెట్ ట్రాన్స్ఫర్ నుంచి టార్గెట్ మోయేటప్పుడు లాస్ట్లో మనం ఒక ట్రస్ట్ని స్కేల్ చేసే ఈక్వేషన్ని మనం ఒకటి ధ్యానం చేశాం. కొంతమంది ఎగ్జాంపుల్గా కూడా ప్రయత్నం చేశారు. అయితే దానిలో ఏమైనా ప్రశ్నలు కానీ లేదా ఒకంత క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మనం క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇది దాటిపోతే మళ్ళీ దాని గురించి మనం ధ్యానించం కాబట్టి చివరిలో కొంత క్లారిటీ ఇవ్వలేదేమో అనిపించింది నాకు కూడా కొన్ని విషయాల్లో. ఎవరికైనా మీకు ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా ప్రశ్నలు లేవనెత్తినా లేదా ఎక్కడన్నా అనుమానం వచ్చినా మళ్ళీ అది ఉంటే కనుక మీరు తెలియచేసినట్లయితే దాన్ని క్విక్గా, ఎక్కువ సమయం లేకుండా క్విక్గా క్లారిఫై చేసుకొని మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ చెప్పాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మీరు ఆ మాటలు తెలియచేయగలరు. ఎవరికి క్వశ్చన్స్ లేవా? బ్రదర్, హలో. చెప్పండి బ్రదర్. రవికుమార్ గారు చెప్పండి బ్రదర్. బ్రదర్, పారదర్శకత అన్నారు కదా. అవును. 2 మాటల్లో ఏమైనా చెప్పగలరా? పారదర్శకత క్లియర్గానా? తేలికైన పదాల్లో చెప్పాలి అంటే మనము చెప్పే విషయంలో అయినా, చేసే పనిలో అయినా, చెప్పిన మాటకి చేసిన దానికి భేదము లేకుండా ఉండటం. పైకి పలికిన దానికి లోపల ఉన్న ఆలోచనకి తేడా లేకుండా ఉండటం. మనం చెప్పిన దానికి తర్వాత చేసేదానికి తేడా లేకుండా ఉండటం. అది పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కింద వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దేనికి స్తోత్రం. అయితే నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్దాం. లాస్ట్ టైం ఈక్వేషన్లో మనము T = CRI C+R+I/ డివైడెడ్ బై SO చూసాం. ఈ CRI నాకు కన్ఫ్యూజన్ ఇచ్చినట్టుగా ఏమీ అనుమానం రాలేదు. ఒక SOలోనే కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్లుగా అనిపించింది. SO అన్నప్పుడు సెల్ఫ్ ఓరియంటేషన్, ఎక్కువగా వ్యక్తిగత విషయాలలో ఉండుట అనేది. ఈ పైన విషయాలు పాజిటివ్ అయితే ఈ 4థది నెగిటివ్ పాయింట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క క్లారిటీ నేను మొన్న ఇచ్చినట్లేదు. ఫస్ట్ 3 పాయింట్స్ పాజిటివ్ అయితే 4థ్ పాయింట్ నెగిటివ్, అందుకనేది డివిజన్ అవుతుంది. ఈ SO 4థ్ పాయింట్లో సెల్ఫ్ ఓరియంటేషన్ ఎంత ఎక్కువ మార్కులు ఇస్తే ఆ ట్రస్ట్ వాల్యూ అంత తగ్గిపోతుంది. పైన క్రెడిబిలిటీ, రిలయబిలిటీ, ఇంటిమసీ అనే విషయాలు ఎంత గొప్పగా ఉన్నా సరే, వారు వ్యక్తిగత విషయాలు స్వలాభము ఎక్కువ కనపడుతుంది అనే ఉద్దేశం వచ్చినప్పుడు అవన్నీ కూడా దాని వాల్యూ తగ్గిపోతుంది. అందుకనే మీరు ఆ ఈక్వేషన్ వేసుకునేటప్పుడు SO వాల్యూ వేసేటప్పుడు పాజిటివ్గా అనేది కాకుండా నెగిటివ్ నెంబర్, అంటే స్వార్థము ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని కొలత వేయడానికి ఏంటి, స్వార్థము లేదు అంటే 0, పూర్తిగా స్వార్థం ఉందంటే 10, అటు ఇటుగా ఉన్నాడు అంటే 5, అలాగా. అప్పుడు మీకు ఈక్వేషన్ నెంబర్ క్లియర్గా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకటే క్లారిటీ ఇద్దామని ఆలోచన. తర్వాత ఒకవేళ దాని గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు నాకు విడిగా పంపించవచ్చు, మనము ఆ క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూసాం ట్రాన్స్పరెన్సీ, టార్గెట్, టెస్టిమోనీ అనే విషయాలను మనము అవి హార్డిల్స్గా ఉండకుండా అవి స్టెప్పింగ్ స్టోన్గా ఉండాలి
మన గ్రోత్కి స్టెప్పింగ్ స్టోన్గా ఉండాలి అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మరొక హర్డిల్ కాకుండా స్టెప్పింగ్ స్టోన్గా మార్చుకునే విషయాలు, టార్గెట్ గురించి చూద్దాం. టార్గెట్ అన్నప్పుడు దర్శనము లేదా గురి. దర్శనము లేదా గురి, ఆ విషయాలు మీరు గమనించగలరు. థ్యాంక్ యూ జీసస్. అయితే దర్శనము లేదా గురి ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనము బైబిల్ వచనాన్ని చూస్తే పౌలు భక్తుని మాటలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 నుంచి చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 15 కూడా చదువుకుందాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేని గురించి అయినను మీరు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాయడలా అది దేవుడు మీకు బయలుపరచు. దేవునికి స్తోత్రం. చూడండి 15వ వచనం ఏమంటున్నాడంటే, పరిపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము అంటున్నాడు. ఈ విషయము, ఈ ఆలోచన కలిగి ఉందాము అంటున్నాడు. ఏంటి ఆలోచన? 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ మనకు అర్థమవుతుంది పౌలు భక్తుడి యొక్క ప్రయాణములో, తన జీవితంలో ఒక గురి పెట్టుకొని ముందుకు వెళుతున్నాడు అని మనకి అర్థమవుతుంది. గురి పెట్టుకొని, గురి కలిగి వెళుతున్నాడు. మనకు కూడా ఏం సలహా ఇస్తున్నాడంటే, మీరు ఈ తాత్పర్యమును కలిగి ఉండండి. ఇది కాకుండా దీనికి మించి మరొక తాత్పర్యము, మరొక ఆలోచన మీకు ఏదైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కగా బోధిస్తాడు. దీనినైతే మనము సంపూర్ణులుగా దీన్ని కలిగి ఉండాలి. ఒక గోల్ మనం కలిగి ఉండాలి, గురి మనము కలిగి ఉండాలి, ఒక టార్గెట్ మనము కలిగి ఉండాలి. మనం ముందుకు వెళుతున్నాం ఎక్కడ? క్రీస్తునందు కూడా. ఈ జీవితంలోనే కాదు, ఈ జీవిత ప్రయాణంలో కాదు, క్రీస్తునందున్న పరిచర్యలలో కూడా, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలువుకి పిలబడిన వారు కూడా, వారు అది గురి కలిగి ఉండాలి. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనేది స్పష్టముగా మనలో ఉండాలి అనేది పౌలు భక్తుడు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఒక చిన్న పోల్ రన్ చేయాలని ఆశపడుతున్నాను. సురేష్ బ్రదర్, మీరు ఒకసారి హోస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారా? యా, థ్యాంక్ యూ. ఏనా రావట్లేదు? మీకు పోల్ అనేది వస్తుందేమో చూడండి బ్రదర్. సురేష్ గారు, లక్ష్యం ఒకటి వస్తుంది. అది కాదు, మాకు మెనూలో సురేష్ బ్రదర్ మీకు పోల్స్ అని ఉంటుంది కింద. రాలేదు. ఓకే, రావట్లేదన్నారు. ఓకే, ఫైన్. ఒకరు పోల్ యాక్చువల్గా వేరే మల్టిపుల్ లాగిన్ వల్ల అది రావట్లేదు. ఓకే, ఫైన్. అయితే మీరు ఒక కాగితం మీద ఈ ప్రశ్నకి సమాధానం రాసుకోండి అందరు. ప్రశ్న ఏంటంటే, మీరు మొదటిగా I have a vision or goal or target in my life or ministry. అంటే నా పరిచర్యలో నేను ఒక విజన్ కలిగి ఉన్నాను, గురి కలిగి ఉన్నాను, ఒక టార్గెట్ నాకు ఉంది అన్నోళ్ళు ఎస్ పెట్టండి. ఆ క్వశ్చన్ రాసుకొని ఎస్ పెట్టండి. రెండో ప్రశ్న, నేను కలిగి ఉన్న గురి కాగితం మీద ఒక చోట రాసుకొని ఉన్నాను. ఆ టార్గెట్ ఏంటి అనేది నేను రాసుకొని ఉన్నాను. దానికి ఎస్
ఆర్ నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. మూడవది, దాన్ని నేను పీరియాడికల్గా అంటే నెలకొకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి మళ్ళీ నేను సరి చూసుకుంటున్నాను అన్నవాళ్ళు, సరి చూసుకుంటున్నాను అన్నవాళ్ళు ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మనకి ఇక్కడ పోల్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనము చిన్న అనాలిసిస్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చిన్న అనాలిసిస్ చేసుకుందాం. మీరందరూ చార్ట్ గనక ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్‌లో చార్ట్ ఓపెన్ చేయండి. చార్ట్. ఫోన్‌లో చార్ట్ ఓపెన్ చేసినట్లయితే చార్ట్‌లో ఫస్ట్ క్వెషన్‌కి యెస్ పెట్టినోళ్ళు 1Y. ఫస్ట్ క్వెషన్‌కి నో పెట్టినోళ్ళు 1N. అది టైప్ చేయండి అందరూ. మనం స్పీడ్‌గా చేయగలిగితే మనము సమయం వృధా లేకుండా మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఫస్ట్ క్వెషన్‌కి మీరు యెస్ పెడితే 1Y, నో పెడితే 1N. అది టైప్ చేసి పోస్ట్ చేయగలరు. యాహ్! అంటే ఎట్లా బ్రదర్? అది చాట్‌లోకి వెళ్ళామంటే టెక్స్ట్ మెసేజా లేకుంటే వాట్సాప్ మెసేజా బ్రదర్? వాట్సాప్ కాదు, మన జూమ్ కాల్‌లోనే మీకు చాట్ అని ఉంటుంది బ్రదర్ మోర్‌లో. ఆహా! అక్కడ చాట్ అని క్లిక్ చేస్తే మీకు వస్తుంది చాట్. ఆహా! అక్కడ మీరు టైప్ చేయొచ్చు. వన్, 2, 3, 4, 5 మెంబర్స్ పోస్ట్ చేశారు. నేను మా చేత కాలే బ్రదర్. కొందరి చేత కాలే అది. మీది నేను పోస్ట్ చేస్తాను చెప్పేయండిలే. ఆ! మీరు ఫస్ట్‌ది యెస్ పెట్టారా? నో పెట్టారా? యెస్ పెట్టాను. యెస్. ఓకే. మీ బదులు నేను పోస్ట్ చేశాను. ఆ! ఓకే. అలాగే నేను సెకండ్ కలిగి ఉన్న గురి రాసుకొని ఉన్నాను. దానికి యెస్ అయితే 2Y, నో అయితే 2N. నేను కలిగి ఉన్న గురి 2Y. మీది 2Y. ఓకే. నేను పోస్ట్ నా చేశాను. గురిని నేను ఎల్లప్పుడూ సరి చేసుకుంటాను. మూడవది సరి చూసుకుంటున్నాను. అంటే ఎప్పటికప్పుడు సరి చూసుకుంటున్నాను అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది 3Y. యెస్ 3Y. ఆ! యాహ్! సో 3 అర్థమైంది కదా? 1, 2, 3 క్వెషన్స్‌లో యెస్ అయితే Y, నో అయితే నో. 1Y, 2Y, 3Y అలా రావాలి. లేదా 1Y, 2N, 3N అలా రావాలి. సురేష్ గారు నాకు కొద్దిగా హెల్ప్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన వరకు మనం లెక్క పెడదాం. ఫస్ట్ క్వెషన్‌కి 1, 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ క్వెషన్‌కి 8 పీపుల్ పోస్ట్ చేశారు. 8 పీపుల్ అందరూ యెస్ పెట్టారు ఫస్ట్ క్వెషన్‌కి. ఓకే. వెరీ గుడ్. అంటే దాదాపుగా అందరూ ఒక గురి, ఒక లక్ష్యము అనేది కలిగి ఉన్నామని అందరం ఒప్పుకుంటున్నాం. రెండవది, అది ఇన్ రైటింగ్ రాసుకున్నామా లేదా అనేది చూసినప్పుడు మనకి ఇచ్చిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 మంది ఇచ్చారు. 9 మంది కూడా యెస్ అన్నారు. అంటే మనకు టోటల్‌గా ఉన్న 20 పీపుల్‌లో హాఫ్ పీపులే మనకి యెస్ అంటున్నారు. మిగతా వాళ్ళు టైప్ చేయనోళ్ళు నో కిందే మనం కౌంట్ చేయాలి. థర్డ్‌ది, అది రివ్యూ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చూస్తే
3. ఓకే. 1 2 2 1 3 1 4 1 4 2 4 2 4 3 4 4 4 5 4 6 10 మంది వేశారు. 4 ఎస్ అన్నారు, 6 నో అన్నారు. అంటే మనం ఉన్న మన కొద్ది మంది గ్రూప్లోనే చిన్న అనాలిసిస్ చూసుకుంటే గురి కలిగి ఉన్నాము అన్నప్పుడు 10 మంది ఎస్ అన్నారు, 10 మంది నో అన్నారు. అది రాసుకొని ఉన్నాము అన్న దగ్గర మరి 10 మంది ఎస్ అన్నారు, మిగిలిన వాళ్ళు నో అన్నారు. ఇది రివ్యూ చేసుకుంటున్నాము అన్న దగ్గర ఆ 10 మందిలో దాదాపుగా 5 రాసుకొని దాన్ని రివ్యూ చేస్తున్నాం పీరియాడికల్గా అన్నారు. 5 దాని సంగతే మర్చిపోయినట్లుగా చెబుతూ ఉన్నారు. చూడండి, మనము గురి కలిగి ఉండటం, గురి యొక్క దానిని రాసుకోవటము, ఆ రాసుకున్నది రివ్యూ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ 3:14లో గురి కలిగి ఉండండి అన్నప్పుడు దానిని లోతుగా, ఆ వచనాన్ని మనము లోతుగా కూడా అర్థం చేసుకొని దాన్ని మీరు 15వ వచనం అంటున్నాడు, పరిపూర్ణులై వారందరూ ఈ తాత్పర్యము కలిగి ఉండుడి, అప్పుడు దేనిని గురించైనను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. ఆ గురి కలిగి మనము క్రమముగా నడుచుకోవాలి అని పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం. ఈ టార్గెట్ గురించి కొన్ని విషయాలు మనం చూస్తే, మనం ఆలోచన చేస్తే, మన లైఫే ఒక జర్నీ లాగుంటుంది. జీవితం అనేది నిర్దేశించబడిన గురి వైపుకి అది చేసే ప్రయాణం. లైఫ్ ఈజ్ అ జర్నీ టువర్డ్స్ ఎ స్పెసిఫిక్ డెస్టినేషన్. పరిచర్య కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి సాగిపోవలసిన ప్రయాణం. పరిచర్య అంటే అదేదో ఏ రోజుకు ఆ రోజు లెక్క వేసుకునేది కాదు. లెక్క వేసుకోవాలి, కానీ దీర్ఘకాలం ఒక గురి కలిగి పరిచర్యలో కూడా మనం వెళ్ళాలి, పౌలు భక్తుడు అన్నట్లుగా. అదే మనము మరి జీవితాన్ని చూస్తే మనం ఎవ్రీవన్స్ లైఫ్, వాళ్ళు వీళ్ళు, క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు లేనివారు అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాం. అది వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా వారు వెళ్ళే గురి, గమ్యము, ఈ రెండిటిలో ఏదో ఒక దాని దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అవుతారు. దేవుడు ఆ గురిని మనకి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం అందరికి తెలిసిన వచనమే. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం గనక మనం చదువుకుంటే 19వ వచనములో ఇలా రాయబడి ఉంది, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను భూమి మీద సాక్షులుగా పిలుచుతున్నాను. స్వయాన దేవాది దేవుడే సెలవిస్తున్న మాట. ఏమి సెలవిస్తున్నారు ఆయన? చూడండి, 2 ఉంచాను, జీవము లేదా మరణము. ఈ రెండిటిలో మీరు కోరుకొని ఆశీర్వాదంలోనికి ప్రవేశిస్తారా, శాపంలోనికి ప్రవేశిస్తారా? అది మీ చేతిలో ఉంది, మీ ఇష్టము. దీనికి భూమి ఆకాశములే సాక్షి అన్నారు. ఇప్పుడు చూడండి, పుట్టిన ప్రతివాడు ఈ జీవిత ప్రయాణములో, ఈ లైఫ్ జర్నీలో జీవితం ఒక నిర్దేశించబడిన గురివైపుకి ప్రయాణం చేస్తున్నప్పుడు వాడి ప్రవర్తన జీవితమును బట్టు, వాడి భక్తి జీవితం బట్టు దేవుడు ఉంచిన దానిలో జీవము వైపు కానీ లేదా మరణము వైపు కానీ, ఈ రెండిటిలో ఏదో ఒక దాని వైపు వాడి ప్రయాణం కొనసాగుతుంది. ఏదో ఒకవైపు ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు కూడా మన జీవితాన్ని మనం పెట్టినప్పుడు, దేవుడు కూడా మనల్ని సృష్టించిన, మనకి లైఫ్ ఇచ్చినప్పుడు, ఆయన ఒక నిర్దేశించి ఒక గోల్ని పెట్టి, ఒక గోల్ పోస్ట్ పెట్టి ఆ డైరెక్షన్లో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకనే మనం అర్థం చేసుకుంటే ఈ జీవిత ప్రయాణము ఒక నిర్దేశించబడిన గురి వైపు మనం ప్రయాణం చేస్తూ వెళుతున్నాం. అలాగే ప్రభు ఇచ్చిన పరిచర్య కూడా ఆయన ఏ ఉద్దేశముతో ఇచ్చాడో అది ఆ ఉద్దేశ ప్రకారము మనం ఒక పరిచర్యలో కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి మనము ప్రయాణం చేయాలి. పరిచర్యలోకి వచ్చేసాము అంటే పని అయిపోయిందని కాదు. అక్కడ పరిచర్యలో మనం ఏం చేయాలి? పౌలు భక్తుడు ఒక గురి పెట్టుకొని వెళ్తున్నట్లుగా మనము కూడా గురి పెట్టుకొని ముందుకి
వెళ్ళాలి. మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం, ప్రతి మనిషికి సాధారణంగా ప్రభువు ఉంచిన గురి మరణము లేదా జీవము. మరణము లేదా జీవం. అలానే పరిచర్యలో కూడా మనం ఏమి సాధించాలి, ఎటువైపు వెళ్తున్నాం, ముందుకు వెళ్ళినప్పుడు మనము ఎక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాం అనేది వీ హ్యావ్ టు డిసైడ్. ఈ ద్వితీయోపదేశ కాండం 30:19 మనకేమి బోధిస్తుందంటే, మరణము మీద ల్యాండ్ అవుతామా, జీవము మీద ల్యాండ్ అవుతామా, మరణములోనికి ప్రవేశిస్తామా, జీవములోనికి ప్రవేశిస్తామా, గమ్యస్థానము గురిని చేరుకునేది దేనిలోనికి ప్రవేశించుట అనేది అది దేవుడు నిర్ణయించట్లేదు, మనల్ని నిర్ణయించుకోమంటున్నాడు. హల్లెలూయా. మనల్ని నిర్ణయించుకోమన్నాడు. పరిచర్యలో కూడా ప్రభువు పరిచర్య ఇచ్చినప్పుడు ఆ ప్రభువు యొక్క పరిచర్య దేవుడు కోరుకున్న విధంగా మనము ముగించటము, లేదా దేవుడు కోరుకోకుండా మనము కోరుకున్నట్లుగా ముగించటము, రెండు కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే కంప్లీట్గా మన చేతిలోనే ఉన్నాయి. దేవుడు కోరిక ఏంటి? ప్రతి ఒక్కడు రక్షింపబడాలి, ప్రతి ఒక్కడు నిత్య జీవములోనికి ప్రవేశించాలి, ప్రతి ఒక్కడు సదాకాలము ఆయనతో ఉండాలి అని ఆయన కోరిక. జీవము ఆయన కోరిక, మరణము దేవుని కోరిక కాదు. అయితే జీవము దేవుని కోరిక అయినా, దేవుని కోరిక అయినా ప్రతి ఒక్కరు జీవములోనికి వెళ్తున్నారా అంటే లేదు. కొంతమంది మరణపు దిశగా కూడా ప్రయాణము చేసి మరణములోనికి కూడా ప్రవేశించినట్లుగా చూస్తాం. అలానే పరిచర్యలో కూడా మనము ఎక్కడ ల్యాండ్ అవుతాం, మనం ఏంటి, దేవుడు కోరుకున్న రీతిగా మనం ముగించగలమా, లేదా మన ఆలోచన చొప్పున మనం ముగిస్తున్నామా అనేది కూడా మనము ఆలోచన పెట్టుకోవాలి. ఏదేమైనా మనము ఆ గురి కలిగి ముందుకి సాగిపోవాలనేది మనం ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం. సాధారణంగా మనము 3 రకాల మనుషుల్ని చూస్తాం. 3 రకాల మనుషులు, 3 types ఆఫ్ పీపుల్. ఈ గోల్స్ విషయంలో కొంతమంది అసలు గురి, గమ్యము, దర్శనము అనేది ఏమి లేకుండా, నో గోల్స్, వితౌట్ గోల్స్ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన గోల్ పోస్ట్ ఉంది, చివరికి వాడు వెళ్ళాల్సిందే. కాకపోతే ఈ మరణమా జీవం అనేది సంబంధం, ఆలోచన ఏమీ లేకుండా ఏదో ప్రయాణము చేస్తున్నాం కదా అని కొంతమంది పోతూ ఉంటారు. కొంతమంది గురి కలిగి ఉంటారు, ఒక లక్ష్యము కలిగి ఉంటారు, ఒక గోల్ పోస్ట్ కలిగి ఉంటారు. కానీ వాళ్ళ లక్ష్యము వారికి చెడ్డదైనందున, వారి లక్ష్యము మంచిది కానదైనందుగా ఆ బ్యాడ్ గోల్స్తో ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. అవేవంటే గోల్స్ విత్ రాంగ్ ఆబ్జెక్టివ్స్, తప్పు, ఒక దురుద్దేశము, హానికరమైన ఆలోచన, మరి ఇతరుల మీద హానిని కలిగించే దుర్నీతి, దుర్మార్గత, ఇటువంటివి కలిగి అలాంటివి సాధించాలి. ధనాపేక్ష కూడా అటువంటిదే అనేది కూడా బైబిల్ మనకు బోధిస్తుంది. అటువంటి ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ముందుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది రైట్ గోల్స్ పెట్టుకొని, రైట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని, ఒక మంచి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని రైట్ వేలో ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అసలు ఈ 3 చెప్పినా సరే బ్యాడ్ వాడికి, నో వాడికి మిగిలేది ఒకటైతే రైట్ వాడికి మిగిలేది ఒకటి. ఎందుకంటే దేవుడు ఉంచింది మరణము ఆర్ జీవం, ఆ రెండే. కాబట్టి ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ పీపుల్ ఎక్కడికి వెళ్తారయ్యా అంటే, అసలు లేనివాడైనా, ఉండి చెడ్డదైనా వాడు మరణానికే లోనవుతాడు. ఉండి అది మంచిదిగా దేవుని ఆలోచనతో కలిగి ముందుకు సాగిపోయేవాడే జీవము అనే గమ్యంలానికి వాడు చేరుకుంటాడు. అందుకనే మనము దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు లేకుండా ఉండుట ప్రమాదకరము. గోల్స్ లేకుండా ఉండుట ప్రమాదకరం. మనకున్న 20 మందిలోనే సగం మంది మరి లేనట్లుగా వారు కనపడుతూ ఉన్నారు. అందుకనే లేకుండా ఉండుట, చెడుది కలిగి ఉండుట ఎంత ప్రమాదమో, లేకుండా అసలు గమ్యమును గురించిన ఆలోచనే లేకుండా ఉండుట కూడా చాలా ప్రమాదము. అసలు దాని ఆలోచనే లేదనుకోండి, ఏమి సాధిస్తాం? లక్ష్యం ఉంటే సాధిస్తాం, ఒక గురి ఉంటే సాధిస్తాం. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే ప్రయాణము ప్రారంభించి అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు గురియే లేదు, గమ్యమే లేదు, ప్రయాణమేముంది? ఊరిలో చుట్టూత 4 వీధులు తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది. చిన్నపిల్లలు అలా తిరుగుతుంటే పని పాట లేకుండా ఎయిర్ ఫోర్స్ అంటారు. గాలికి తిరిగే వెధవ అని ఇంగ్లీష్లో పాలిష్గా ఎయిర్ ఫోర్స్ అంటారు. అలాగున గాలికి తిరిగినట్లుగా ఉంటుంది గురిలేని ప్రయాణము. అందుకనే దేవుడు మనకి గోల్ ఉండాలని చెబుతూ
పౌలు భక్తుని ద్వారా గురి కలిగి ఉండాలని చెబుతూ, గురి కలిగి ఉండటమే కాదు, అది మంచి తాత్పర్యము అని 15వ వచనంలో మనకు చెబుతున్నాడు. మంచి తాత్పర్యముతో ముందుకు వెళ్ళాలి. వేరు తాత్పర్యం ఉంటే మీకు కనుక అది పరిశుద్ధాత్మ దేవునితో సరిచూసుకొని ముందుకు వెళ్ళండయ్యా అని అక్కడ పౌలు భక్తుని యొక్క మాటలు మనకి అర్థం. 1979లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చాలా ఫేమస్, ప్రపంచంలోనే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అంటే చాలా ఖరీదైన యూనివర్సిటీ, చాలా ఉన్నతమైన ప్రామాణికలు కలిగిన యూనివర్సిటీ. మరి అక్కడ పెద్ద పెద్ద వారు కూడా చదువుకొని ఉంటారు. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు ఒక రీసెర్చ్ చేశారు స్టూడెంట్స్ మీద. రీసెర్చ్ చేస్తే ఆయన చేసిన రీసెర్చ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్టూడెంట్స్ దగ్గర నుంచి 3 ప్రశ్నలకి సమాధానాలు తీసుకున్నారు. ఇందాక మనం తీసుకున్నట్లుగానే ఆయన తీసుకున్నారు. అక్కడ వారికి వచ్చిన సమాధానం, మనకైతే నో గోల్స్ దగ్గర 50-50 వచ్చింది. వారికైతే 84%, అంటే 84% మంది స్టూడెంట్స్లో అసలు గోల్ లేదు. వాళ్ళకి చదువుకోవాలి కాబట్టి వచ్చాం, చదువుకున్న తర్వాత ఏ పని దొరికితే ఆ పని చేస్తాం అన్నట్లుగా వాళ్ళకి ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన గోల్ లేదు వాళ్ళకి. రెండవది, గోల్స్ వితౌట్ ప్లాన్, అంటే వాళ్ళకి ఒక ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉంది, కానీ అది ఎలా చేయాలనే ప్రణాళిక వారి దగ్గర లేదు. అలాంటి వారు 13%. మూడవది, గోల్స్ ఉన్నాయి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది, ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. నిర్దిష్టమైన లక్ష్యముతో పాటు వారికి నిర్దిష్టమైన ప్రణాళిక కూడా ఉందట. నిర్దిష్టమైన ప్రణాళిక అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, వారు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ఏమి చెయ్యాలి అనేది కూడా ఒక ఆలోచన వారు కాగితం మీద పెట్టి రాసుకున్నారట. చూడండి, ఉన్న 100 మందిలో 84 మంది అసలు గోల్ లేదు. ఉన్న 100 మందిలో 13 మంది గోల్ ఉంది, కానీ వాళ్ళకి ప్లాన్ లేదు. 100 మందిలో 3 గోల్ కలిగి దాని ప్రణాళిక కూడా కలిగి అక్కడ నేర్చుకునే సమయంలోనే వారు చేరుకోవాల్సిన గమ్యాన్ని వారు నిర్దేశించుకున్నారు. అయితే ఈ ప్రొఫెసర్ గారు ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలంటే వారు కోర్స్ పూర్తి చేసుకొని ఏదో ఒక ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదో ఒక దాంట్లో సేవలోనో స్థిరపడి వారు కొంత 10 సంవత్సరాలు అంటే వారు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్, అంటే వారు సాధించడానికి ముందుకు వెళ్ళే క్రమంలో ఎక్కడ వరకు ఉన్నారనేది కొంత కొలత వేయచ్చు. 10 years ఈజ్ ఏ గుడ్ పీరియడ్. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేశారు, ఎలా ఉన్నారు అనేది చూస్తే ఆఫ్టర్ 10 years రిజల్ట్ ఇది. ఎవరైతే నో గోల్స్ అని ఉన్నారో 84% పీపుల్, వారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు అంటేనే ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడేవాళ్ళు అని అర్థం. ఒక ఉన్నతమైన పెద్ద పెద్ద సంస్థల్లో పెద్ద పెద్ద పోస్టుల్లోనో, లేదా ఒక పెద్ద పెద్ద కొత్తగా ప్రజలకి కావలసినవి కనిపెట్టడంలోనో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవారే. నో గోల్స్ అంటే వారు ఏదో పడిపోయిన వారు కాదు, వాళ్ళు కాకపోతే వాళ్ళు సాధించిన వారే. 80% మంది ఒక స్థాయిలో ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారంటే, ఈ నో గోల్స్ ఉన్న వారితో మిగిలిన ఇద్దరి వారిని కంపేర్ చేశాడు. వారు సాధించిన దానితో పోలిస్తే గోల్స్ ఉండి నిర్దిష్టమైన ప్రణాళిక లేని వాళ్ళు ఎక్కడున్నారని చూస్తే, కనీసము అసలు గోల్ లేని వారికి, ఈ గురి లేని వారికి, గురి కలిగి ఆలోచన ఉన్నవారు కనీసము వారి మీద 2 రెట్ల ఎక్కువగా వారి 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 జీవితంలో సాధించినట్లుగా ఆయన గమనించాడు. అయితే ఈ 100లో 3% అన్న వాళ్ళని చూస్తే, ఎవరైతే గురి కలిగి ఉండటమే కాదు, దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రాసుకొని ఆ రాసుకున్న దాని ప్రకారము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళారు, వీళ్ళ సక్సెస్ కనుక చూస్తే, వీళ్ళు సాధించింది కనుక చూస్తే, అసలు గోల్ లేని వారితో కనుక పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా వీరు స్థిరపడ్డారట. 10 రెట్లు ఎక్కువగా వీరు అనుకున్న వారితో పోలిస్తే స్థిరపడ్డారు. ఎందుకు అంటే, గురి కలిగి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎంతో కొంత సాధిస్తాం, ఎంతో కొంత తప్పకుండా సాధిస్తాం. అసలు లేని వాడితో పోలిస్తే ఖచ్చితంగా మనము మరి ఎక్కువగా మరి ఈ గురి కలిగి
ఆ గురిని నిర్దిష్టముగా రాసుకొని దాన్ని ప్రణాళికాబద్ధంగా పెట్టుకొని దానిని సాధించటానికి ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళేవాడు, నేను తప్పకుండా చెబుతున్నాను, సాధారణంగా మీ తోటి వారి కంటే 10 రెట్లు కార్యము ప్రభువు కొరకు మీరు సాధించగలరు. హల్లెలూయా, హల్లెలూయా. 10 రెట్లు మీరు సాధించగలరు. అందుకనే మనము గ్రోత్ లేదు అంటే దానికి మన అడ్డంకి దాని నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక లక్ష్యము వైపుగా మన ప్రణాళిక లేకపోవటమే ప్రధానమైన కారణము అని ఇక్కడ గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే నాయకులను చూస్తే, గురివైపు పరిగెత్తే నాయకులను చూస్తే, కొంతమంది నాయకులు చెడ్డవారై వారు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ చాలా ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వారు వారి రాంగ్ గోల్ను బట్టి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్యూర్స్లో 2 రకాలు. ఒకటి వారి చెడ ఆలోచనతో ఫెయిల్ అవటము, లేదా వారు లక్ష్యము లేనందువల్ల వారు అంటే మొదటి వారు మనుష్యులే వారు చెడ్డవారయ్యారు కాబట్టి కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు. మనుష్యులు వారి స్వతహాగా వారి మనస్తత్వమే చెడ్డది కాబట్టి ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వారు చెడ్డవారైన వారు అనేది కాదు, వారు చేతకాని వారు కాదు, వారు చేయలేని వారు కాదు, వారు సామర్థ్యత లేని వారు కాదు, కానీ వారి లక్ష్యాన్ని తప్పుగా వారు పెట్టుకున్నారు కాబట్టి వారు విఫలమైనట్లుగా మనము అనేక ఎగ్జాంపుల్స్లో మనము చూడగలుగుతాం. అయితే లక్ష్యము ఎందుకు ఉపయోగపడుతుందో మనము ఒక ఆలోచన చేద్దాం. లక్ష్యము మనకి దేనికి ఉపయోగపడుతుంది అనేది అవగాహన తీసుకుంటే, లక్ష్యము ముఖ్యంగా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా చూస్తే మనకు 3 ప్రయోజనాలు రాసుకోవచ్చు. లక్ష్యము కలిగి ఉండటం వల్ల, నో గోల్స్ వల్ల మనకి నష్టము కలుగుతుంది, గోల్స్ ఉండటం వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. ఒక లక్ష్యము పెట్టుకొని నడిపించటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మన లాస్ట్ వీక్ క్లాస్లో ఒక ప్రశ్న వేశాను నేను. ఒక బండికి 4 తాళ్ళు 4 దిక్కుల్లో కట్టి లాగుతున్నారు, ఎటు వెళుతుంది బండి అంటే మీరు చెప్పారు అది ఎటు కదలదు. వారు కష్టపడుతున్నా కూడా ఎటు కదలదు. ఎందుకు? వారికి ఒక దిశ లేదు, వారిని ఒకవైపు నడిపించటానికి వారికి ఆలోచన లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు అని అనుకున్నాం. ఇక్కడ ఈ లక్ష్యము ఉండటం వల్ల మీకు అది ఉపయోగపడుతుంది. ఈ తాడు వేసి లాగే వారిని బండిని మనము ముందుకు దిశగా ఒక నిర్దేశించిన దిశ వైపు మనల్ని నడిపించటానికి లక్ష్యము ఉపయోగపడుతుంది, గురి ఉపయోగపడుతుంది. పౌలు అన్నట్లుగా గురి యొద్దకు పరిగెడుతున్నానంటే ఏ డైరెక్షన్లో దేని కొరకు పరిగెడుతున్నా అంటే క్రీస్తునందు నేను పొందుకోవలసిన బహుమానము కొరకు పరిగెడుతున్నాడు. ఆయనకు ఒక గురి ఉంది. మనము కూడా ఒక నిర్దిష్టమైన గురి పెట్టుకొని మనం ముందుకు వెళ్తుంటే మనకు ఒక నిర్దేశము సెట్ అయిపోతుంది. అదే మనం ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలనేది ఆ లక్ష్యము మనల్ని నడిపిస్తుంది. ఒక దిశను నిర్దేశిస్తుంది లక్ష్యము. ఒక దిక్కుకి చేరుకోవలసిన దిక్కుకి ఆ దిశ వైపు నడిపిస్తుంది లక్ష్యము. అలాగే చేరుకునే ప్రక్రియలో మన తోటి వారిని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి, ఆ కావలసిన పనిని నమ్మకముతో వారికి అప్పగించటానికి, వికేంద్రీకరణ చేయటానికి, డీసెంట్రలైజ్ చేయటానికి మనకు అది చక్కగా ఉపయోగపడుతుంది. 3 ఉపయోగాలు రాసుకున్నాం. గోల్, టార్గెట్ లీడ్స్, టార్గెట్ డైరెక్ట్స్, టార్గెట్ డ్రైవ్స్, టార్గెట్ డీసెంట్రలైజెస్. లక్ష్యము దిశను నిర్దేశిస్తుంది, లక్ష్యము ఒక దిక్కుకి నడిపిస్తుంది, లక్ష్యము ఆ లక్ష్యాన్ని చేరుకునే పనిలో మరి కొన్ని పనులను వికేంద్రీకరించడానికి చక్కగా దోహదపడుతుంది. అయితే లక్ష్యము ఉన్నది, మనం ఒక గోల్ ఉండొచ్చు, టార్గెట్ ఉండొచ్చు, దానిని ఒక సైంటిఫిక్ వేలో, ఒక ప్రక్రియలో మనము విభజించుకొని ముందుకు వెళ్ళాలి. లక్ష్యము ఉంటే సరికాదు, లక్ష్యాన్ని సాధించాలి. అది మన ఉద్దేశం. గ్రోత్ అంటే సాధించటం, ఎదుగుదల అంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి చేరుకొని సాధించటం. ఈ సాధించే ప్రక్రియలో లక్ష్యము ఉండొచ్చు, కానీ దాన్ని ఒక విధానంలో పని చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. సాధారణంగా సెక్యులర్ వరల్డ్లో
ఉన్న టూల్ ఒకటి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఓకేఆర్స్ అంటారు. అది రాసుకోవచ్చు మీరు. ఓకేఆర్స్. ఎనీ టార్గెట్, ఎనీ గోల్ ఉన్నప్పుడు దాన్ని మనము ఈ ఓకేఆర్స్‌లో ఫిట్ చేసుకోవాలి. ఓకేఆర్స్ అంటే అది పెద్ద సైన్స్ ఏం కాదు. 2 పదాలు. ఓ అంటే ఆబ్జెక్టివ్స్. ఓ అంటే ఆబ్జెక్టివ్స్. కేఆర్ అంటే కీ రిజల్ట్స్. కేఆర్ అంటే కీ రిజల్ట్స్. దీన్ని మొత్తం కలిపి ఓకేఆర్స్ అంటారు. ఈ ఓకేఆర్స్ టూల్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఓకేఆర్స్ అంటే దీంట్లో 2 మనం ఏ గోల్ ఉన్నా ఆ గోల్‌ని ఫర్దర్‌గా 2 రకాలుగా విభజించుకోవాలి. 1 ఆబ్జెక్టివ్స్ కింద, 2 కీ రిజల్ట్స్ కింద. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివ్ అంటే వాట్ యూ వాంట్ టు అచీవ్, అంటే మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు దాన్ని ఒక 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 అర్థమయ్యే భాషలో, తేలికగా అర్థం చేసుకునే భాషలో, పదాలలో ఆలోచన చాలా విహరిస్తూ ఉంటాయి ఆకాశంలో. అవి కాదు గోల్స్. మన మన ఆలోచనలు ఒక నిర్దిష్టమైన లక్ష్యము కింద మనము సాధించగలిగేదిగా మరి మనము దానిని రాసుకోవాలి. మన ఆబ్జెక్టివ్ రాసుకోవాలి. మనం చూసాం కదా, ఎవరైతే రాసుకున్నారో వారు 10ంతల ఎక్కువగా సాధించగలిగారు అని మనము మరి హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీలోనే మనము గ్రహించగలిగాం. అలానే ఇక్కడ కూడా మనము ఆబ్జెక్టివ్‌ని ముందు, మనకున్న ఆబ్జెక్టివ్, మన లక్ష్యం ఏంటి అనేది మనము కాగితం మీద స్పష్టముగా పదాలలో రాసుకోగలగాలి. మనం ఏమి సాధించాలి అనుకునేది రాసుకోవాలి. మనం ఫర్ ఎవ్రీ గోల్ వి మస్ట్ డిఫైన్ అన్ ఆబ్జెక్టివ్. ప్రతి గోల్‌కి, ప్రతి లక్ష్యానికి ఆ సాధించాలి అనుకున్నది మనము డిఫైన్ చేసుకోవాలి. రెండవది కీ రిజల్ట్స్ అన్నప్పుడు వాట్ సక్సెస్ విల్ లుక్ లైక్, అంటే మనం అనుకుంటున్న సాధించాలి అని ఏదైతే అనుకున్నామో ఆ సాధించినప్పుడు ఆ విజయము ఎలా ఉంటుందో మనము ఇప్పుడే ఊహించాలి. ఆ కీ రిజల్ట్ కింద దాన్ని రాసుకోవాలి. మనం ఏది సాధించాలి, ఆ సాధించదలుచుకున్నది మనము ఎలా ఉంటుంది అనేది దానికి ఒక రూపకల్పన మనము చేసుకోవాలి. మనము చేసుకోవాలి. ఇది ఓకేఆర్స్ టూల్ అంటాం. ఈ రెండిటిని విభజించుకోవాలి. ఇప్పుడు మనము ప్రాక్టికల్‌గా వెళ్దాం. ఒక గోల్ ఉంటే దాన్ని గోల్ అనొచ్చు, లేదా స్మార్ట్ గోల్ అనొచ్చు. సాధించడానికి మనకేం కావాలంటే స్మార్ట్ గోల్ కావాలి. స్మార్ట్ గోల్, ఆ మాట రాసుకోండి. స్మార్ట్ గోల్, SMART, స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్ అన్నప్పుడు ఇక్కడ స్మార్ట్ అనే దానికి కూడా వివరణ ఉంది. ఆ గోల్‌ని మనం ఈ స్మార్ట్‌లో ఫిట్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఏదైతే ఓకేఆర్స్‌లో ఒక సాధించాలని నిర్దిష్టంగా ఒకటి రాసుకున్నామో ఆ రాసుకున్నది స్మార్ట్ గోల్ కింద మనం రాసుకోవాలి. వివరిస్తాను మీకు. స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్ అన్నప్పుడు SMART 5 విభాగాలు. స్మార్ట్ గోల్ అన్నప్పుడు ఇది యాక్షన్ పాయింట్ అవుతుంది మనకి. మనము సాధించాలని నిర్దేశించుకున్న ఒక గోల్‌కి యాక్షన్ పాయింట్ రాసుకోవాలి. ఆబ్జెక్టివ్ సాధించాలని రాసుకున్నాం, అది ఎలా ఉండాలో రాసుకున్నాం. కానీ దాన్ని ఈ విభజనలో ఈ స్మార్ట్ గోల్ కింద అది ఎప్పుడైతే మనము దాన్ని ఫిట్ చేయగలమో దాన్ని మీరు సాధించటానికి, ప్రయత్నం చేయటానికి, మరి ఆ సాధించాలనుకునే దాన్ని విజయానికి చేరువవడానికి చాలా ఉపయోగపడుతుంది. చూడండి 5 విషయాలు. ఏదైనా మీరు సాధించాలి అనుకున్నది ఈ 5 విభాగాలుగా మీరు విభజించుకోవాలి. మొదటిది స్మార్ట్ అన్నప్పుడు S ఫర్ స్పెసిఫిక్, M ఫర్ మెజరబుల్, 3 A ఫర్ యాక్షనబుల్, R ఫర్ రిలవెంట్, టైమ్ బాండ్, T ఫర్ టైమ్ బాండ్. చూడండి స్మార్ట్, SMART, స్మార్ట్ అంటాం. మనము స్మార్ట్ పదం చాలా యూజ్ చేస్తాం. స్మార్ట్ ఫోన్స్ అంటాం, స్మార్ట్‌గా చేసాడరా అంటున్నాం, స్మార్ట్ ఫెలో అంటాం. అంటే వారు ఒక పద్ధతి ప్రకారంగా ఉపయోగకరంగా అంతకు ముందు దానికంటే బెటర్‌గా ఉంది అనేది. స్మార్ట్ ఫోన్స్ అని ఎందుకు అంటామంటే అంతకుముందు ఉన్న ఫోన్ మనం ఓన్లీ ఫోన్ మాత్రం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళం. మహా అయితే మెసేజ్
పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ఫోన్ మొబైల్ ఫోన్ అలా కాదు. ఫోను అనేది 100 ఒకటిగా అయిపోయింది. మనకి ఇంటర్నెట్ బ్రౌజింగ్ వస్తుంది, యూట్యూబ్ యాప్స్ వస్తాయి, ఫేస్‌బుక్ వస్తుంది, తర్వాత జూమ్ వస్తుంది. నానా రకాలు మనకున్న యాప్స్ అన్నీ నానా రకాలుగా అన్నీ స్మార్ట్‌గా మనం ఆ డివైస్‌ని యూజ్ చేయడానికి అవుతుంది. అలానే ఈ స్మార్ట్‌గా మనం లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్‌లో స్మార్ట్‌గా అది మనము చేరుకోవాలి. తేలికగా ఎటువంటి తేడా లేకుండా మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేరుకోగలగాలి అన్నప్పుడు మనం అది చూస్తే ఆహ్, ఆహ్, స్పెసిఫిక్‌గా, మెజరబుల్‌గా, యాక్షనబుల్‌గా, రిలవెంట్‌గా, టైమ్ బౌండ్‌గా ఉండాలి. దాన్ని తెలుగులో గూడా చెప్తాను. స్పెసిఫిక్ అంటే నిర్దిష్టముగా మనం ఏమంటున్నామో అది మన క్లారిటీగా, క్లియర్‌గా మనము చెప్పగలగాలి. ఇది ఇది కావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ అనేది మనము చెప్పాలి నిర్దిష్టంగా. మెజరబుల్ మనము పెట్టుకున్న గోలు కొలవగలిగేదిగా ఉండాలి. కొలత లేనిదిగా పెట్టకూడదు ఎప్పుడు. కొలవగలిగేదిగా ఉండాలి. కొలత లేనిదిగా పెట్టకూడదు. యాక్షనబుల్ అంటే అది సాధించటానికి వీలయ్యేదిగా అంటే మనము అగ్రెసివ్‌గా మనం ఆలోచించాలి కానీ అసాధ్యమైనదిగా అన్నట్టుగా అసాధారణమైనవి మనము మన గోల్స్‌లో పెట్టుకోకూడదు. అలాంటివి ఉండకూడదు. రిలవెంట్ అన్నప్పుడు మనం ఆ స్మార్ట్ గోల్స్ పెట్టుకున్నప్పుడు మన ఉద్దేశ్యము ఏదుందో అసలు మెయిన్ పర్పస్ ఏదుందో దానికి రిలవెంట్‌గా ఉండాలి. ఇప్పుడు పరిచర్యకొచ్చామనుకోండి. రిలవెంట్ అన్నప్పుడు ఏమై ఉండాలి? అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? క్రీస్తు ఇచ్చిన ఉన్నతమైన పరిచర్య అంటున్నాడు పౌలు భక్తుడు. ఏమన్నారాయన 3:14లో? క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు. సో, ఏది చేసినా ఇది రిలవెంట్‌గా ఆ గోలు ముఖ్యమైన దేవుని యొక్క ఉద్దేశ్యము జీవమునకు సంబంధించినదై, అది మంచిదై, రిలవెంట్‌గా దేవుడు ఇచ్చిన పరిచర్యకు సంబంధించిందిగా అది ఉండాలి. అలా కాకుండా వేరేదిగా ఉండకూడదు. వేరేగా ఉండడానికి అవకాశం ఉందా అంటే చాలా అవకాశం ఉంది. దాని గురించి మనం వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. టైమ్ బౌండ్. అయితే ఏ గోల్ పెట్టుకున్నా ఆ గోలు అన్‌ఎండెడ్‌గా ఉండకూడదు. అదెప్పుడో వచ్చిన కాడికొస్తుంది అన్నట్లుగా మనం గోల్ ఉండకూడదు. ఒక గోల్ పెట్టుకున్నామంటే దానికి నిర్దిష్టమైన నిర్ణీత కాల పరిమితి పెట్టుకోవాలి. తప్పకుండా కాల పరిమితి పెట్టుకోవాలి. ఇవన్నీ పదాలు చాలా జార్గన్‌గా ఆహ్, 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 థియరిటికల్‌గా ఉన్నాయి కదా! ప్రాక్టికల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవుతది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఆహ్, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో అది ప్రయత్నం చేసుంటారు. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ పక్కన రాసుకుందాం. ఒకటేంటంటే, ఒక యాక్షన్ పాయింట్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం అనుకోండి. మీరిది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఫస్ట్‌దేంటి స్పెసిఫిక్ నిర్దిష్టంగా ఉండాలి అన్నాం. ఒక వ్యక్తి తను బరువు తగ్గాలి అనుకున్నాడు. ఈ బరువు తగ్గటం అనేది తన గోల్. అంటే తను బరువు తగ్గటం గోల్ కాదు. తాను ఆరోగ్యంగా చూడటానికి ఆకారము బాగా ఉండాలి అనేది తన గోల్. అంటే బాగా లావైపోయో అలా కనపడకుండా ఆహ్, మనిషి ఎలాగ తన వెయిట్‌కి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి, ఆ విధముగా నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది గురి అయితే, దాంట్లో స్పెసిఫిక్‌గా ఏమి రాసుకుంటున్నాడంటే, నేను ఎక్కువ వెయిట్ ఉన్నాను. నేను వెయిట్ తగ్గాలి. అదొక కొలమానం వచ్చింది. నిర్దిష్టత వచ్చేసింది. అందులో కన్‌ఫ్యూజన్ ఏమి లేదు. నేను బరువు తగ్గాలి. అది తన తన తను సాధించదలుచుకుంది. అయితే మెజరబుల్. అది మెజరబుల్లా అంటే అది మెజరబుల్‌గా పెట్టుకోవాలి. ఎలా మెజర్ చేస్తాం? ఎంత ఎంత తగ్గాలి అనేది రాసుకోవాలి వాళ్ళు. ఎంత తగ్గాలి అనేది రాసుకోవటం అన్నప్పుడు తను ఒకాళ ఆహ్, ఆహ్, 80 కేజీలు ఉన్నారనుకోండి ఉదాహరణకి. 80 కేజీలుంటే తను తన వెయిట్, హైట్ బట్టి ఎంత వెయిట్ ఉండాలనేది చూస్తే ఒక 70 ఉండాలనుకుందాం. 70 ఉండాలంటే ఇప్పుడు ఎంతొచ్చింది కొలమానం అక్కడ మెజరబుల్‌లో? 10 కేజీలు తగ్గాలాయన. తగ్గాలి అనేది ఒక నిర్దిష్టంగా ఉంది. ఎంత తగ్గాలి అనేది రాసుకున్నాడు. 10 కేజీలు తగ్గాలి. 10 కేజీలు తగ్గడానికి అది సాధించవచ్చా అంటే, సాధించగలిగేవిగా అతను అవి మిగతావి పెట్టుకోవాలి. తను తగ్గటానికి ఏవైతే యాక్షన్ పాయింట్స్ రాసుకుంటారో, ఏమి రాసుకోవచ్చు తగ్గడానికి? వాకింగ్ రాసుకోవచ్చు, ఎక్సర్‌సైజెస్ రాసుకోవచ్చు, కొంత డైట్ ప్లాను రాసుకోవచ్చు. అలా చేయొచ్చు. కానీ సాధించలేనివి పెట్టుకోకూడదు. ఇందులోనే యాక్షనబుల్ అంటే వాకింగ్ చేయాలి. అబ్బో! నేను 10 కేజీలు తగ్గాలి గాబట్టి, తొందరగా తగ్గిపోవాలి గాబట్టి, లేదా వెంటనే తగ్గాలన్నట్టుగా వాకింగ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాకింగ్ చేయాలని రాసుకోకూడదు. అలా ఎవరు చేయలేరు, చేయకూడదు కూడా.
వాకింగ్ అంటే ఒక నిర్దిష్టమైన సమయం, రోజుకి 45 నిమిషాలు, రోజుకి 30 నిమిషాలు, రోజుకి 1 గంట చేయగలము అన్నది, ఆ విధముగా చేయగలిగినంత వరకు అవి చేయాలి ఎక్సర్సైజెస్. ఇక అదే పనిగా పెట్టుకొని రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి కండలు కాదు కదా, గడ్డలొచ్చి పోతారు. అందుకని అలాంటివి అసాధారణమైనవిగా రాసుకోకూడదు. ప్రాక్టికల్‌గా, డోయబుల్‌గా, యాక్షన్‌గా ఉండాలి. ఇక్కడ ఏం చేసుకున్నాడు ఆయన? వెయిట్ తగ్గాలి. మెజరబుల్ 10 కేజీలు తగ్గాలి. అయితే దానికి ఏం చేస్తున్నాడు? ఒక అరగంట వాకింగ్ చేస్తున్నాడు. ఒక అరగంట ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాడు. ఆహారపు నియమాలను పెట్టుకున్నాడు. ఇవన్నీ చేయదగినవి. అయితే రిలవెంట్ వచ్చినప్పుడు సంబంధితంగా ఉండాలి. సంబంధితము అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చంటే ఎఫర్ట్ వర్సెస్ వాల్యూ. అంటే మనము చేసిన దానికి తిరిగి ప్రయోజనము ఎంత, అంటే మనము లక్ష్యాన్ని సాధించే విషయంలో, ఆ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో నేను ఈ చేసే పని ఎంత ఎక్కువగా దోహదపడుతుంది, అది వెనక్కి లాగుతుందా, ముందుకు తోస్తుందా, ఏ ఉపయోగం లేకుండా అక్కడే ఉంటుందా అనేది, ఆ రిలవెన్స్ కూడా మనము చూసుకోవాలి. ఏది ఎక్కువ ప్రయోజనం ఉందో దానిలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది డైట్ ప్లాన్ అని చెప్పి డైట్ తగ్గిస్తారు. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే డైట్ తగ్గించినందువల్ల వాళ్ళు తగ్గరు. డైట్ తగ్గించినందువల్ల వాళ్ళలో నీరు పెరుగుతుంది కానీ మరి ఆకారము మారదు. అందుకనే దాని దాని ఎక్కువగా డైట్, ఆహారం పూర్తిగా తగ్గించుకోవడం వల్ల నీరసం వస్తుంది. ఆహారం పూర్తిగా తగ్గించుకొని బరువు తగ్గటం వల్ల ఒక్కొక్కసారి మరొక లేనిపోయిన ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో, పూర్తిగా ఆహారాన్ని నియమించి మానేయటం కూడా ఆయన పెట్టుకున్న గోల్‌లో రిలవెంట్‌గా ఉండకపోవచ్చు. అందుకని డైట్ లిటిల్ బిట్‌గా పెట్టి వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా పెట్టుకున్నారు కాబట్టి అది రిలవెంట్ అయిపోయింది. అయితే ఎక్సర్సైజెస్ వాకింగ్‌లో కూడా ఏది ఎక్కువగా తన శరీరానికి ఉపయోగంగా ఉందో పరిశీలించి దాన్ని ఎక్కువ సమయం పెట్టుకుంటే తను అనుకున్న వెయిట్ తగ్గటం అనేది తొందరగా వీలవుతుంది. అలాగే డైట్ ప్లాన్‌లో లేదనుకోండి, రిలవెంట్ లేకపోతే ఎక్సర్సైజెస్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, రోజంతా రోజు తినేదానికన్నా డబల్ తింటారు. అప్పుడేమవుద్దంటే ఈ వర్క్ చేసినందువల్ల వెయిట్ తగ్గటం కాకుండా, ఈ వర్కింగ్ పెట్టుకున్న దానివల్ల ఇంకొద్దిగా ఎక్కువగా బరువు పెరగటం సరిపోతుంది. తను అనుకున్నది సాధించారా అంటే, సాధించకపోగా దాని నెగెటివ్ ఎఫెక్ట్ అయిపోయింది. అందుకనే మనము చేసే ప్రతి పని, మనము చేయాలనుకున్న గోల్‌కి రిలవెంట్‌గా ఉన్నది లేదా అనేది పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి. తర్వాత టైమ్ బౌండ్ అన్నాం. అంటే నిర్ణీత కాలము పెట్టుకోవాలి. ఇప్పుడు 10 కేజీలు తగ్గాలి. ఎప్పటికి? తగ్గిన దాటికి తగ్గుదాంలే, 60 సంవత్సరాలు వచ్చేసరికి అని 30 సంవత్సరాలు అనుకున్నాడు అనుకోండి, దాని ఉపయోగం లేదు. దానికి నిర్ణీత కాలం, అంటే నేను 10 కేజెస్ తగ్గాలి. ఒక ఒక 1 ఇయర్ పెట్టుకుంటున్నాను టార్గెట్. ఒక 6 మంత్స్ పెట్టుకుంటున్నాను టార్గెట్. లేదా ఒక 10 మంత్స్ పెట్టుకుంటున్నాను టార్గెట్ అని పెట్టుకోవాలి. ఒక 10 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఫర్దర్‌గా బ్రేక్ డౌన్ చేయడానికి వీలవుతుంది. 10 నెలలకి 10 కేజీలు అన్నాడనుకోండి, అప్పుడేమవుతుంది? నెలకు 1 కేజీ తగ్గాలి ఖచ్చితంగా. సో, మీరు నెల ఎంత తగ్గుతున్నామని కొలమానం వేసుకొని, మీరు సాధించదలుచుకున్న దానికి దగ్గరగా వెళుతున్నామా లేదా? 10 నెలలయిన తర్వాత నేను 10 కేజీలు తగ్గుతానా లేదా? 10 నెలలయిన తర్వాత నేను అనుకున్నది చేరుకుంటానా లేదా? అనే విషయాలు ప్రతి నెల చెక్ చేసుకోవడానికి ఈ టైం అనేది, ఈ నిర్ణీత కాలం పెట్టుకోవడం అనేది ఉపయోగపడుతుంది. సో, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, ఇది చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ప్రయత్నం చేసేదే. అలానే మన పరిచర్యలో కూడా మనము ఒక గోల్‌ని నిర్దిష్టంగా రాసుకున్నప్పుడు, అది మనము ఏం చేయాలో స్పెసిఫిక్‌గా రాసుకోవాలి. వెయిట్ తగ్గాలి అన్నంత తేలికగా ఆ పదాలు మనం రాసుకోవాలి. కొలమానము దానికి ఈ వేసుకోవాలి. తర్వాత అవి సాధించడానికి ఏం పని కావాలో యాక్షనబుల్ మనము రాసుకోవాలి. అది సాధించగలిగేవిగా, చేయగలిగేవిగా మనం అవి రాసుకోవాలి. తర్వాత అవి మనము ముఖ్య లక్ష్యానికి చేరువ చేసేవిగా ఉండాలి. కానీ ఆపేసేవో, వెనక్కి నెట్టేవో కాకుండా ఉండాలి. ప్రతిదానికి ఒక కొలమానాన్ని, మనం కొలత వేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం పెట్టుకొని ముందుకి సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మనము వెళ్ళాలి. అయితే ఈ సమయంలో మీకొక అందరికీ తెలిసిన వ్యక్తే, ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము చర్చ్ ఎన్విరాన్మెంట్, పరిచర్య గురించి మాట్లాడుకున్నప్పుడు, మరి ప్రపంచంలోనే అతి పెద్దదైన చర్చి ఈ ఫౌండర్‌గా ఉన్న వ్యక్తి మరి డేవిడ్ యాంగ్‌చో అనేది అందరికీ మీకు తెలుసు.
అయితే ఆ యాంగ్చో గారి జీవితంలో ఆయన మాటల్లోనే మనం వింటే ఆయన ఆ గ్రోత్ గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలివి. ఆయన డేవిడ్ యాంగ్చో గారు లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అంటాం. అయితే అది లార్జెస్ట్ చర్చ్ ఒకే రోజు అయిపోయిందా? అంటే ఒకే రోజు అవ్వలేదు అది. అంచెలంచెలుగా పెరిగిందది. ఆయన మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎంతవరకు ఊహించారంటే మొదటిగా ఆయనకొక విజన్ ఉంది. ఏంటంటే ఆ విజను ఒక గురి ఉంది. ఏంటంటే అది ఒక లక్ష్యం ఉంది. ఆయన చర్చి ఒక 300 మందితో చర్చి అంటే తనకున్న ప్రదేశాన్ని బట్టి, ఆ చర్చి కట్టడానికి ఉన్న అవకాశాన్ని బట్టి, అక్కడ ఆయన ఊహించగలిగినప్పటికి ఎంత అంటే 300 మందిని ఒక సంఘముగా ప్రభువునందు నడిపించాలి అని అక్కడ మనము ఆయన అనిపించింది. దాన్నే ఆత్మదేవుడు కూడా మరి అనుకోని ఆత్మదేవుడు కూడా మరి ఆ దర్శనాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. సో, తను ఆ 300 మంది ఈ సంఘము కింద ముందుకు వెళ్ళాలి అని తన ఆలోచన ఉన్నప్పుడు, తన దగ్గరున్న విశ్వాసులు ఎంతమంది అంటే 5. 5 మంది విశ్వాసులున్నారు తన దగ్గర. సంఘము ప్రారంభించినప్పుడు తనతో పాటు ప్రార్థన చేయడానికి పరిచర్యలో ఉన్నవారు, మరి ప్రతి ఆదివారము సంఘానికి వాక్యం వినటానికి వచ్చేవారు, పరిచర్యలో పాల్గొనేవారు ఎంతమంది ఉన్నారంటే కేవలము 5 మాత్రమే యాంగిచో గారి దగ్గర ఉన్నారు. అయితే తన దృష్టిలో తన విజన్‌లో తన గురి ఏంటంటే 300 మందిని చేయాలి. 300 మంది సంఘముగా దీన్ని చూడాలి అని ముందుకు వెళుతున్నాడు. దాని కొరకే ప్రార్థన చేస్తున్నాడు. విశ్వసిస్తున్నాడు. ప్రభువునందు ఆ మాటలే పలుకుతూ ఉన్నాడు. మనము కూడా ప్రభువునందు ఆ మాటలు గురి కలిగినప్పుడు ఆ మాటలు పలకాలి. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. మన దేవుడు ఎలాంటి దేవుడని రాస్తున్నారంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి మన దేవుని గురించి ఏం రాస్తున్నారు ఇక్కడ? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అంటున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అది ఆయన శక్తి. ఈ శక్తి దేనికుందో చెప్పండి? చెప్పగలరా? విశ్వాసానికి. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్ చెప్పారు బ్రదర్. దేనికుంది? దానికి ఆధారమైన వచనం చెప్పండి. వాక్యం. ఆ మాటకి ఆధారం అది అతనికి నీతిగా ఎంచబడింది. ఓకే, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. మొదటి వచనం. కరెక్ట్, స్పాట్ ఆన్ బ్రదర్, రైట్. అది మనము దానికి ఆధారము వచనము అంటే మనము రోమపత్రికలో చూసినప్పుడు అది దేవుని గురించి రాశారు. అయితే దేవునిది మనం ఎలా ఆపాదించుకుంటామండి? ఆపాదించుకోకూడదు. దేవుని శక్తి దేవుని. అయితే దేవుడు మనకి ఈ శక్తిని ఇచ్చాడు అన్నప్పుడు అది మనం ఆపాదించుకోవాలి. ఏంటి ఆ శక్తి? మరి సహోదరుడు చెప్పినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం విశ్వాసం గురించి అక్కడ చెప్తున్నాను. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసము ఏం చేస్తుందట? అదృశ్యముగా ఉన్న వాటిని అవి ఉన్నవి అని పలకింప చేస్తుందట. ఎప్పుడైతే విశ్వాసంలో అవి ఉన్నవి అని పలుకుతున్నామో అవి అదృశ్యమైనవి మనకి ముందుకు వచ్చేస్తాయట. లేనివి ఉన్నట్టుగా పిలుచువాడు దేవుడు. ఆయన శక్తివంతుడు. ఆ శక్తిని విశ్వాసములో విశ్వసించి వాడికి ఇస్తున్నాడు. నీవు ఏది నమ్ముతున్నావో అది తర్వాత వస్తుంది కాదు, నీవు నమ్మింది ఉన్నది అని అర్థమట. అదృశ్యముగా ఉన్నది అని అర్థమట. ఆ అదృశ్యమైన దాన్ని నీవు పిలుస్తూ ఉండాలట. అదే పని ఆయన చేసేవారు. ఏం చేసేవారు? ఏదైతే ఆయనకి దర్శనములో 300 మందిని చూస్తూ ఉన్నారో అదే పలుకుతూ ఆ దర్శనము వైపు ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే 300 రీచ్ అయ్యారు. 300 మాత్రమే కాదు, 500 వరకు సంఘం పెరిగారు. అయితే 1964లో తనకి పరిశుద్ధాత్మ దేవుడు మరొక దర్శనం చూపించారు. ఏం దర్శనం అంటే
500 కాదు, నీ సంఘము 3000 సంఘముగా మార్చబడబోతుంది. నీవు 3000 సంఘముగా ఈ సంఘమును చెయ్యాలి అని దర్శనాన్ని ఇచ్చారు. ఇప్పుడు పౌల్ యాంగిచో గారు ఏం చేయాలి? డేవిడ్ యాంగిచో గారు ఏం చేయాలి? ఆయన 500 మంది ఉంది, ఇది ఎలా అవుతుంది అనేది తనకు ఆలోచన వచ్చింది. కానీ తన ఆలోచన బట్టి కాకుండా ప్రభువు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఇదే నాకు ఇప్పుడు గురి అయింది. సో ఈ సంఘము 3000 సంఘముగా చూడటమే నా గురి అని అప్పటి నుంచి దాని కొరకు ప్రార్థన చేయటం, దాని కొరకు పలకటం, దాని కొరకు ప్రతి ప్రయత్నము రాసుకొని ప్రణాళికాబద్ధంగా ఒకటి ఇది సాధించాలి, ఇవి చేయాలి అని ఒక్కొక్కటి కొలమానం పెట్టుకొని ఆయనకు ముందు వెళ్ళారు. మరి అప్పుడు 1965 కల్లా 3000 సంఘంగా అయ్యారు. అయితే దేవుడు అక్కడ వదిలిపెట్టలేదు. 3000 సంఘం కాదు, ఐఎమ్ గోయింగ్ టు డబుల్ ది కౌంట్ అని చెప్పారట. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న సంఖ్యకి 2 చేస్తున్నాను అన్నారు. అంటే 6000 మంది ఉండాలి అనేది తనకి గురి వచ్చేసింది. అక్కడ 6000 మంది ఈ సంఘమును చేయాలి అని తనకి ఒక టార్గెట్ కూడా వచ్చేసింది. టార్గెట్ వచ్చినప్పుడు ఏం చేశాడు? భయపడలేదు. అయ్యా ఎలా చేస్తాము అని భయపడలేదు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సాధించాలి, అది దేవుడు ఇచ్చాడు అని 6000 మంది సంఘంగా చూస్తూ ముందుకు సాగిపోయారు. అది అక్కడ ఆగిందా? ఆ గ్రోత్ అక్కడ ఆగిందా అంటే అక్కడ ఆగలేదు. అది 6000 మంది 30,000 మంది అయ్యారు. 30,000 మంది 50,000 మంది అయ్యారు. 50,000 మంది మరి 1,00,000 మంది అయ్యారు. 1,00,000 3 లక్షలు అయ్యారు. ఇప్పటికి చూస్తే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది కలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద సంఘముగా అది మార్చబడింది. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు చెబుతున్నానంటే అంత ప్రభువునందు ఆ రీతిగా ముందుకు వెళ్ళి సాధించిన వ్యక్తి చెప్తున్న మాట మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఏమంటున్నాడంటే విజన్. ఏదైతే నేను 5గా ఉన్నప్పుడు 300 మంది దర్శనం ఉందో విజను, ఏదైతే 300 మంది ఉన్నప్పుడు 500గా చూడగలిగిన దర్శనం ఉందో, ఏదైతే 3000 మందిని చూడగలిగానో, ఏదైతే 6000 మందిని చూడగలిగానో, ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద సంఘముగా చూడగలిగానో, ఆ దర్శనము నన్ను ప్రోత్సహించింది. ఆ దర్శనము నన్ను నిర్దేశించింది. ఆ దర్శనము నన్నెప్పుడు ఆలింగనము చేసుకొని నా వెంట ఉండి మరి రాత్రి పగలు తేడా లేకుండా నేను ఆ దర్శనంలో గురి కలిగి ముందుకు సాగిపోయాను. అది కావాలి, ఎదుగుదలకి ఇది కావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండకూడదట. ప్రభు ఉద్దేశం అది కాదు. ఆయన ఒంటరిగా వచ్చారు, 12 మందిని ఏర్పరచుకున్నారు. 12 మంది కాదు, 70 మందిని ఏర్పరచుకున్నారు. 12 మందికి ఈ 70 మంది శిష్యులకి ఆజ్ఞ ఇచ్చారు, సమస్త లోకములకి వెళ్ళి శిష్యులుగా చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు. వారు కొద్ది రోజుల్లోనే దాదాపుగా మరి ప్రపంచంలో ప్రతి దేశాన్ని తాకివేశారు. ఈరోజు చూస్తే ఆ యేసయ్య పునాది మీద కట్టిన ఆ 12 మంది పరిచర్య ప్రపంచంలో ఎక్కువ మంది అనుసరించే మరి నమ్మే విశ్వాసము ఏదైనా ఉన్నది అంటే ప్రపంచంలో క్రైస్తవం మాత్రమే. దేవునికి స్తోత్రం. మిగతా అన్ని కూడా దాని తర్వాతే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మరి వారు ఆది అపోస్తులు కూడా ఆ గురి కలిగి వెళ్ళారు. ఆది అపోస్తుల యొక్క గురి ఏంటి అంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు వారు ఇచ్చిన మాట వారికి గురి. అయితే వారు సర్వ సృష్టికి సువార్త అన్నప్పుడు వారు సర్వ సృష్టికి చెప్పారా? చెప్పలేదు. వారు సాధించగలిగినంత వరకు ఎంత ఉందో అంతవరకు ప్రణాళిక రచించి ముందుకు వెళ్ళారు. పౌలు భక్తుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక పట్టణం నుంచి ఒక పక్కటికి, ఒక చోట సంవత్సరం, ఒక చోట 6 నెలలు, ఒక చోట 3 నెలలు, ఒక చోట ఊరికి దర్శించి వెళ్ళిపోవటము, తను వీలైనంత వరకు ఎక్కువ గడుపుతూ ముందుకి సాగిపోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళారు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. చేస్తూ ముందుకి సాగిపోయారు. మరి ఆ మాట మరి అలాగనే వారు 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 చేయగలంత చేశారు. ఆ తర్వాత సర్వ సృష్టికి సువార్త బయలు వెళ్ళింది. మరి అలాగనే మొదటిగా చిన్నదిగా మనకి ఏ దర్శనము దేవుడు ఇచ్చాడో ఆ దర్శనాన్ని మనము గురి కలిగి, ఆ దర్శనాన్ని పట్టుకొని, ఆ దర్శనాన్ని విశ్వసిస్తూ, దానిని పలుకుచు, దానిని సాధించడానికి ప్రాక్టికల్ వేలో మనము ముందుకి సాగిపోయినట్లయితే మనము సాధిస్తాం. సాధించకుండా మనమేమి ముందుకి ఉండం. అయితే సాధించే క్రమములో మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే సాధించే క్రమములో మనము
ఈ ఈ ఈ స్మార్ట్ వేలో మనం వర్క్ చేయాలి. స్మార్ట్ వేలో వర్క్ చేయాలి. స్మార్ట్ వేలో వర్క్ చేయటం మనము నేర్చుకోవాలి. స్మార్ట్ వేలో వర్క్ చేయటం అంటే మనము పెట్టుకున్న గురి నిర్దిష్టముగా ఉందా లేదా? అది ఇంత అని కొలవ వేయగలిగినాను లేదా? అది సాధించటానికి దగ్గరగా ఉందా లేదా? అది ప్రభువిచ్చిన పరిచర్యకి పిలుచుకున్న పిలుపుకి లోబడి సంబంధించిందిగా ఉందా లేదా? దానికి ఒక నిర్ణీత కాలము నాకుందా లేదా? చాలామంది సంఘంలో చూస్తే ఒకసారి వెళ్ళిన తర్వాత మరు సంవత్సరానికి వెళ్ళేసరికి మనం ఏం చూడాలి అంటే ఆ సంఘములో ఎదుగుదల చూడాలి. ఆ సంఘములో నూతన విశ్వాసులను చూడాలి. ఆ సంఘములో నూతనముగా రక్షింపబడిన నూతన ఆత్మలను మనం చూడాలి. ఆ సంఘములో నూతనముగా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, అధిక ఆశ్చర్య సూచక క్రియలు, దేవునికి సాక్షులుగా నిలబడే గుంపుని మనం చూడగలగాలి. అది ఆత్మీయతలో ఆ సంఘం ఎదుగుదల. ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నారో దేవుడు వారి పక్షముగా అనేక కార్యములు జరిగిస్తూ అనేకులను ఆకర్షించుకుంటారు. చూడండి, మార్కు సువార్తలో అనుకుంటే చివరిలో ఏమని రాశారు? వారు ప్రకటిస్తున్న సువార్తను, వారు ప్రకటిస్తున్న కృపా వాక్యమును, వారు ప్రకటిస్తున్న రక్షణ వాక్యమును దేవుడు తన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియల చేత స్థిరపరచను అన్నది అక్కడ. దేవునికి స్తోత్రం. కార్యములు ప్రకటిస్తున్నప్పుడు కార్యములు జరుగుతాయి. కార్యములు జరుగుతున్నప్పుడు విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము పెరిగే కొంది మనము అభివృద్ధిలోనికి, ఆత్మీయ అభివృద్ధిలోనికి, సంఖ్యలోను అభివృద్ధిలోనికి వెళ్ళాలి. చాలామంది ఈ సంఖ్య గురించిన ఆలోచన ఉండదు. సంఖ్య గురించిన ఆలోచన లేకపోతే ఏం మిస్ అవుతుందంటే నిర్దిష్టమైన కొలమానము లేదని అర్థం. కొలమానం లేకుండా ఎట్లాగా? ఒకవేళ కొంతమంది ఈ నిర్దిష్టమైన గమ్యం పెట్టుకొని కొలమానము కూడా పెట్టుకొని ఇంతమంది ముందుకు వెళతారు. కాకపోతే దానికి ఇంత పీరియడ్లో మనం సాధించాలి అని ఒక నిర్ణీత కాలము మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకనే నేను ప్రభువునందు మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఏంటి అంటే, మరి సంఘముగా ఉన్నారైనా, వ్యక్తిగత జీవితంలో అయినా ఏదైతే నిర్దిష్టమైన ఒక గోల్ని పెట్టుకొని ముందుకు సాగాలి. ఆ గోల్ని పెట్టుకునేటప్పుడు ఈ 5 విషయాలను విభజించి రాసుకోండి. నేనేమి సాధించదలుచుకున్నాను, దాన్ని ఎలా కొలుస్తాను, నా విజయాన్ని ఎలా కొలుస్తాను, అది నేను సాధించటానికి, అది నేను చేయగలిగినదా, సాధ్యమైనదా కాదా, తర్వాత అది నాకు నా జీవితానికి కానీ, పరిచర్యకు కానీ, కుటుంబానికి కానీ ఉపయోగకరమైనదా లేదా? కొంతమంది పెట్టుకోవచ్చు. ఉపయోగకరం అనే దాని మీనింగ్లో ఒక మందికి చాలా ఆశ ఉండొచ్చు. ఏమని? నేను తెలుగు మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, అలాగే హిందీ మాట్లాడుతున్నాను అని ఒరియా మాట్లాడాలని ఆశ పుట్టిందనుకోండి ఒరిస్సాలో. సరే, ఒరియా మాట్లాడడానికి తను అక్కడ ఇక్కడ కింద మీద పడి నేర్చుకొని ప్రతిరోజు దానికి ఒక 2-3 గంటలు కింద మీద కష్టపడి నేర్చుకొని ఒరియా బాగా మాట్లాడగలిగిన స్థితికి వచ్చాడు అనుకుందాం. తను సాధించాడు తను అనుకున్నది. ఏంటది? ఒక కొత్త భాష నేర్చుకోవాలి, ఒరియా. అయితే తన పరిచర్య ఆంధ్రాలో ఉందనుకోండి, తన పరిచర్య ఒరిస్సాలో లేదనుకోండి, అసలు తన దర్శనం ఒరిస్సాలో లేదనుకోండి, ఇప్పుడు ఒరియా నేర్చుకొని ఏంటి ప్రయోజనం? తన పరిచర్యలో ఉపయోగపడిందా? తన జీవితంలో తనకి ఎక్కడైనా అది జీవనోపాధికైనా ఎక్కడైనా ఉపయోగపడిందా? ఏం లేదు. ఎంత కష్టపడుతున్నారు, రోజుకి 2-3 గంటలు పెట్టి ప్రయాసపడి సమయమంతా వెచ్చించి నేర్చుకుంటున్నాడు. కానీ నీవు నేర్చుకోవాలని సాధించావు, కానీ ఆ సాధించినది నీకు ఎక్కడైనా ఉపయోగకరముగా ఉందా ఓవరాల్గా లైఫ్లో అంటే అది లేదు అనే ప్రశ్న ఉండకూడదు. అందుకనే మనం ఏదైనా పెట్టుకున్న రిలవెంట్గా, సంబంధితంగా, పరిచర్యకు, అభివృద్ధికి సంబంధమైనదే లక్ష్యంగా పెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి సంబంధించినదే మనం పెట్టుకోవాలి. మన కుటుంబంలో అందరూ సంతోషముగా ఉండటానికి ఉపయోగపడేవే అవి సంబంధమైనదిగా మనము లక్ష్యాలను పెట్టుకొని ముందుకి సాగిపోవాలి. మనము నిర్ణీత కాలము పెట్టుకున్నప్పుడు ఒకవేళ అనుకున్న కాలంలో జరగకపోవచ్చు, అది వేరే విషయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో ఏది కావాలన్నా మనం కంప్యూటర్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో అడుగుతాం. ఫోనుల్లో కూడా గూగుల్ సెర్చ్ వచ్చేసింది. నాకు ఇది ఎక్కడుంది, ఇదంటే ఏంటి, మీనింగ్స్తో సహా, అర్థాలతో సహా దాని విషయాలు చాలా వస్తాయి. గూగుల్ మొదటగా ప్రారంభించినప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాడు. ఏంటంటే,
నేను తయారు చేస్తున్న ఈ వెబ్ పేజ్, దాని వెబ్ పేజ్ అంటారు, సెర్చ్ పేజ్, ఈ వెబ్ పేజ్, ఈ బ్రౌజరు 3 కోట్ల మంది లేదా 30 కోట్ల మంది వాడాలి అనే లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే అది ఎప్పుడు దీర్ఘకాలిక లక్ష్యం కాతే 30 కోట్లు చేరుకోవాలనే దానికి ముందు ఒక 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నాడు. అయితే మొదటిసారి 10 లక్షలు టార్గెట్ పెట్టుకున్నప్పుడు 10 లక్షలు రీచ్ అయ్యాడంటే రీచ్ అవ్వలేదు. 5 లక్షలు మాత్రమే రీచ్ అయ్యాడు. అయితే రెండవ సంవత్సరంకి వచ్చేసరికి ఈ సంవత్సరము గడిచిన సంవత్సరం 10 అనుకున్నాను, 5 సాధించాను కాబట్టి 10 పెట్టుకుందాం అనుకోలా. 10 కాదు, ఈసారి 20 లక్షల మంది సాధించాలనుకున్నాడు. ఆ సంవత్సరం కూడా చూస్తే 20 సాధించాడంటే 20 సాధించలేదు, 10 లక్షలే సాధించాడు. మూడవ సంవత్సరంకి వచ్చేసరికి ఈసారి 1 కోటి మందిని పెట్టుకున్నాడు. 1 కోటి మందిని సాధించాలనుకున్నాడు. ఆ 1 కోటి మందిని సాధించాలని సంవత్సరం చివరికి వచ్చేసరికి 1 కోటి మంది కాదు, 3 కోట్ల మంది పెరిగిపోయారు. చూడండి, మొదటి 2 సంవత్సరాలు ఏదో అనుకున్నది రాలేదనగానే నిరుత్సాహపడకూడదు. ఏదో అయిపోయింది అనకూడదు. నీవు వేసుకో, ఎంత చేయగలిగాము, ఓకే ఫైన్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని అగ్రెసివ్గా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఒకానొక సమయంలో ఈ గడిచిన 2-3 సంవత్సరాలు చేసిన ప్రతి ప్రయత్నం యొక్క ఫలము అక్కడ ఒకేసారి మల్టిప్లికేషన్లో కనపడుతుంది, మొదటి సంవత్సరంలోనే కనపడకపోయినా. అందుకనే గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళటం ప్రాధాన్యము. దాన్ని సాధించే విధముగా దాన్ని ప్రాక్టికల్ వేలో విభజించుకొని అది నిర్దిష్టముగా ఉన్నదా, కొలత వేయగలిగినదిగా ఉందా, సాధించగలిగినదిగా ఉన్నదా, అది నాకు ఓవరాల్గా సంబంధించి ఉపయోగకరముగా ఉన్నదా, అది నిర్ణీత కాలము నేను ఎంత పెట్టుకున్నాను, సంవత్సరం 6 నెలల, దానికి ఒక కలమానము ఉన్నది లేదా. ఇది కనుక మీరు రాసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రభువునందు మరి డేవిడ్ యాంగ్ పాల్చే గారు ఎలా సాధించగలిగారో, ఒకవేళ ప్రపంచంలోని అతిపెద్ద సంఘం అని పిలువబడకపోయినా ప్రభువు మనకిచ్చిన పనిలో నమ్మకమైన మంచి దాసుడు, నేను కోరుకున్న రీతిగా నమ్మకముగా పనిచేశాడు. మరి నేను కోరుకున్న రీతిగా ఒక ఉద్దేశంతో అప్పగించిన పనిని పూర్తి చేశాడు అని మన నయవంచన లేకుండా, మన మనము శ్రమ దాచిపెట్టుకోనకుండా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. మనం సాధించటానికి, మన గ్రోత్కి, మన సంఘం యొక్క గ్రోత్కి, మన కుటుంబం యొక్క గ్రోత్కి, మన పరిచర్య యొక్క గ్రోత్కి, మరి ఒకవేళ ఇది ఆఫీసులో పనిచేసే వారికి కూడా ఇది బాగానే చక్కగా ఒక గోల్ పోస్ట్ పెట్టుకొని ముందుకు సాగిపోవచ్చు. అందుకనే మనం 3 అనుకున్నాం. 1 ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అది నమ్మకాన్ని పెంచుతుంది. 2వది టార్గెట్, దర్శనము, గురి కలిగి ఉండటము. మనము ఏ దిశగా ప్రయాణం చేస్తున్నామో అందరినీ ఆ దిశగా నడిపించటం మాత్రమే కాదు, మనం ఒక పద్ధతి ప్రకారం ఒక గురిని రాసుకున్నట్లయితే మనము సాధించవలసిన తీరానికి తప్పకుండా చేరతాము. ఒకవేళ 100% రీచ్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ 90% అనే రీచ్ అవుతాం. 0 కన్నా 90 ఈజ్ ఆల్వేస్ 90 అండ్ బెటర్. దేవునికి స్తోత్రం. మరి ప్రభు కృపను బట్టి, మరి ప్రభు చిత్తమైతే మరొక షెడ్యూల్ అయిన క్లాస్లో 3వది మరి గ్రోత్ కావాల్సినది, అది లేకపోతే ఆటంకం కనపడేది మన సాక్ష్యం గురించి కూడా మనం వివరముగా చూసి మనం ముందుకి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మరి సమయాన్ని తిరిగి మళ్ళీ మరి మన మధ్య ఉన్న సురేష్ గారికి అప్పగిస్తూ, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనములు, శుభములు. మీరు రాసుకున్న గురి సాధించుదురు గాక, ప్రభువునందు బలా మంచి దాసుడా అనే సాక్ష్యము పొందుకొనుదురు గాక, ప్రభువునందు ఆయన ఇచ్చిన పిలుపుకి మేలుకరముగా, దీవెనకరముగా మీరు అనుకున్న దానికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు పక్షముగా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా సాధించి ముందుకి సాగిపోదురు గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మన మధ్యలో బ్రదర్ గారు, సత్యప్రసాద్ అన్న గారు చక్కటి గురించి విషయాలు మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రీతిగా మన గురిని సాధించగలము, ఏ రీతిగా 90%కి కంప్లీట్ గా 100%కి మన గురిని మనం తీసుకోగలము, రీచ్ కాగలము అని చక్కటి విషయాలు మనకి తేటగా మనకి యొక్క క్లాస్ లో అన్నగారు తీసుకున్న క్లాస్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ యొక్క క్లాస్ ని మనం ప్రార్థన ద్వారా ముగించుకుందాము. మన మధ్యలో పాల్ బెన్నీ ప్రార్థించేయండి. లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ ముగించుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసు ప్రభువా,
కృప కలిగిన ఆయన నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి నేను స్తుతిస్తున్నాం నాయన, నీ కృపను బట్టి దయని బట్టి. దైవ సేవకులు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. సత్యప్రసాద్ అన్న గారిని ప్రభా నీకు స్తోత్రాలు. ఈ రోజు అయా వర్డ్ ఆఫ్ ట్రూత్ బైబిల్ కాలేజ్ ద్వారా మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు అయా. నీకు స్తోత్రములు తండ్రి. దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి మేము అయా ఎలాంటి గురి గమ్యం కలిగి అయా తండ్రి నీ సేవ చేయాలో అనేటువంటి విషయాల్ని ప్రభా దర్శనం లేకుండా, గురి లేకుండా ఎలాగైతే ప్రభా తండ్రి నీ పనిని మేము సంపూర్ణం చేయలేము అయా ప్రభా తండ్రి. మేము గురి కలిగి ఒక దర్శనం కలిగి అయా నీ పనిని ప్రభా తండ్రి అయా నీవు ఇచ్చినటువంటి అయా ఉద్దేశాన్ని ప్రభు మేము సంపూర్ణం చేయడానికి కావలసినటువంటి ప్రార్థనా బలము, ఆత్మీయ ప్రోత్సాహం మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ రోజు ఉన్నటువంటి మాట అన్నింటినీ కలిగి ప్రభా మా జీవితాలు భద్రపరుచుకొని ప్రభా తండ్రి వీటిని అనుసరిస్తూ మా సేవా జీవితంలో ఉపయోగపడ్డ కృప దయచేసి మేము పొందమని మా ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.